ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు స్టేడియాలు నిండిపోతాయి. సాయంత్రం అయ్యేటప్పటికి టీవీ సెట్లకు ఫ్యాన్స్ అతుక్కుపోతూ ఉంటారు. తమకిష్టమైన ఫ్రాంచైజీలకు సపోర్ట్ చేస్తూ రెచ్చిపోతూ ఉంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఐపీఎల్లో కొన్ని ఫ్రాంచైజీల ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ముఖ్యంగా 5 సార్లు ఛాంపియన్ చెన్నైకి ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీకి గ్రౌండ్లోనే కాదు ఫ్యాన్స్ విషయంలోనూ గట్టి పోటీనే ఉంటుంది. అదే సమయంలో ఈ రెండు జట్ల అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదాలు కూడా చూసాం. కానీ అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా 2025 ఐపీఎల్లో చెన్నై ఆర్సీబీ మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో ఇద్దరు లవర్స్ రచ్చ చేశారు. ఆర్సీబీ గెలవాలని ఆ యువకుడు ప్లకార్డ్ పట్టుకుంటే చెన్నై గెలవాలని అమ్మాయి ప్లకార్డ్ పట్టుకుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్న ప్లకార్డ్లో వారు రాసిన వ్యాఖ్యలే ఇక్కడ వైరల్ అయ్యాయి. ఆర్సీబీ గెలిస్తే ఆ అమ్మాయి తన మొబైల్లో ఉన్న అబ్బాయిల ఫోన్ నెంబర్లన్నిటినీ బ్లాక్ చేయాలని యువకుడు రాసుకున్నాడు. అదే సమయంలో చెన్నై గెలిస్తే తాను చేసే షాపింగ్ మొత్తం ఖర్చు ఆ యువకుడే భరించాలని అమ్మాయి రాసుకుంది. దీంతో స్టేడియంలో ఈ లవ్ బర్డ్స్ ప్లకార్డుల రచ్చ వైరల్గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాల కమెంట్స్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి ధోని, చెన్నై టీం అన్యాయం చేసిందని పలువురు కమెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలుపు ముంగిట చెన్నై బోల్తా పడింది. సిఎస్కే ఓడిపోవడంతో ఆ అమ్మాయి పందెం ఓడిపోయింది. అటు కుర్రాడు గెలిచాడని, కానీ అతన్ని గెలిపించింది రొమారియా షెపర్డ్ అంటూ కమెంట్లు పెడుతున్నారు. చివరిలో షెపర్డ్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో భారీ స్కోర్ అందించడంతోనే ఆర్సీబీ గెలిచిందంటున్నారు. మొత్తం మీద లవర్స్ మధ్య కూడా సరదాగా ఐపీఎల్ పందాలు జరుగుతూ ఉన్నాయంటూ ఫన్నీ కమెంట్స్ వినిపిస్తున్నాయి.